హలో ఎవ్రీవన్. ఇప్పటిదాకా మనకి యూనిట్ 1 జరిగింది. ఆ యూనిట్ 1 అంతా కూడా థియరీ. ఇప్పుడు యూనిట్ 2 స్టార్ట్ చేస్తున్నాను. ఇది టాపిక్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, తెలుగులో కేంద్ర స్థానపు కొలతలు అని చెప్తాం. ఇది 5 మార్క్స్కి థియరీ ఉంటుంది, ప్లస్ 10 మార్క్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ప్రాబ్లమాటిక్ చాప్టర్ ఇది యాక్చువల్గా. అయితే థియరీకి 5 మార్క్స్ అడగచ్చు. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, కేంద్ర స్థానపు కొలతలు. దీన్నే మనం యావరేజెస్ అని కూడా చెప్తాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆర్ యావరేజెస్, కేంద్ర స్థానపు కొలతలు లేదా సగటులు. డెఫినేషన్కి వచ్చేసరికి అకార్డింగ్ టు క్లార్క్, అన్ యావరేజ్ ఈజ్ ఎ ఫిగర్ దట్ రిప్రజెంట్ ద హోల్ గ్రూప్. అంటే ఇది సేకరించిన దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి విలువ అని చెప్తున్నాం. అంటే యావరేజ్ ఈజ్ ఎ ఫిగర్ దట్ రిప్రజెంట్స్ ద హోల్ గ్రూప్. అంటే ఈ విలువ ఏదైతే ఉందో అది మొత్తం దత్తాంశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ యావరేజెస్. సగటుల యొక్క ముఖ్య ఉద్దేశాలు లేదా విధులు ఏంటంటే, ఫస్ట్ వన్, రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గ్రూప్. అంటే దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించేటువంటిది. నెక్స్ట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్. ఈ సగటు అనేది ఎలా ఉంటుందంటే ఇది సంక్షిప్త వర్ణన చేసేటువంటిది కనుక ఉంటుంది. నెక్స్ట్ వన్, హెల్ప్ఫుల్ ఇన్ కంపారిజన్. ఇది సరిపోల్చడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, హెల్ప్ఫుల్ ఇన్ ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్. విధానాల రూపకల్పనకు ఇది సహకరిస్తుంది. లాస్ట్లీ, బేసిస్ ఆఫ్ అదర్ స్టాటిస్టికల్ అనాలిసిస్. ఇతర గణాంక విశ్లేషణకి ఇది ఒక ఆధారం కింద ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టాపిక్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ గుడ్ యావరేజ్. మంచి సగటుకు ఉండాల్సినటువంటి లక్షణాలని చెప్తాం. యావరేజ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఆల్ ద అబ్జర్వేషన్స్. అంటే సగటు చలరాశిలోని అన్ని అంశాల మీద ఆధారపడి ఉండాలి. యావరేజ్ షుడ్ నాట్ బి అన్డ్యూలీ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. అంటే ఈ సగటు అనేది చలరాశిలోని ఏదో ఒక్క అంశం వల్ల మాత్రమే ప్రభావితమై ఉండకూడదు. నెక్స్ట్ వన్, యావరేజ్ షుడ్ బి రిజిడ్లీ డిఫైన్డ్. అంటే ఈ సగటు అనేది నిర్దిష్టంగా నిర్వచించాలి. షుడ్ బి ఈజీ టు క్యాలిక్యులేట్ అండ్ సింపుల్ టు అండర్స్టాండ్. ఈ సగటు అనేది సులభంగా లెక్కించడానికి, అర్థం చేసుకోవడానికి వీలైనదిగా ఉండాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యావరేజెస్. ఈ సగటుల్లో అనేక రకాలు ఉన్నాయి. అవి నెంబర్ 1, అర్థమెటిక్ మీన్ అంటే అంక మధ్యమము. 2, మీడియన్ మధ్యగతము. 3, మోడ్ బాహుళకము. 4, జామెట్రిక్ మీన్ గుణమధ్యమము. లాస్ట్లీ, హార్మోనిక్ మీన్ హరమధ్యమము అంటారు. సో ఇవన్నీ కూడా సగటులలోని రకాలు. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి 1 by 1 ప్రాబ్లమ్స్ కింద చూస్తాం. అంటే ఇవి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సినటువంటి టాపిక్స్ అన్నమాట. ఫస్ట్ మనం అర్థమెటిక్ మీన్తో స్టార్ట్ చేస్తున్నాం. అర్థమెటిక్ మీన్ అంటే అంక మధ్యమము. ద అర్థమెటిక్ మీన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై యాడింగ్ వాల్యూస్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ అండ్ డివైడింగ్ దేర్ టోటల్ బై ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. అర్థమెటిక్ మీన్ అంటే అంక మధ్యమం అంటే ఏమీ లేదు. మనకి ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడి ఆ మొత్తాన్ని ఎన్నైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాల సంఖ్యతో భాగిస్తే వచ్చేదాన్నే మనం అంక మధ్యమము అని చెప్తాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్. అంక మధ్యమాన్ని ఎలా గణిస్తాము, ఎలా లెక్కిస్తాము. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సగటులు ఏవైతే ఉన్నాయో 5 రకాలు, అర్థమెటిక్ మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ, లేకపోతే
జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ ఏవైనా కానీ మొత్తం అన్నీ కూడా మనం 3 సిరీస్లో నేర్చుకోవాలి. అవి ఏంటంటే ఇండివిజువల్ సిరీసు, డిస్క్రీట్ సిరీసు, కంటిన్యూస్ సిరీస్ అని 3 రకాల సిరీస్ ఉంటాయి. ఆ 3 రకాల సిరీస్లోనూ కూడా మనం లెక్కలు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కలకు వచ్చేసరికి అందులో ఇండివిజువల్ సిరీస్ ఫస్ట్. దీన్నే మనం వ్యక్తిగత శ్రేణులు అని చెప్తాం తెలుగులో. వ్యక్తిగత శ్రేణుల్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇది వ్యక్తిగత శ్రేణులు లేదా ఇండివిజువల్ సిరీస్ అని ఎలా చెప్తారు అంటే, అక్కడ మనకి డేటా ఇండివిజువల్‌గా, ఇండిపెండెంట్‌గా ఒకటే ఉంటుంది సిరీస్ కింద. అంటే మనకి దానికి సపోర్టివ్‌గా ఎటువంటి డేటా ఇవ్వడం జరగదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఒకటే ఇస్తాడు. లేదా ఇన్కమ్ ఒకటే ఇస్తాడు. ఓ 10 మందివో, 20 మందివో ఏదైనా సరే ఇండిపెండెంట్ డేటా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వెనక ముందు ఎటువంటి ఇన్ఫర్మేషను ఉండదు. అటువంటి సిరీస్‌ని మనం ఇండివిజువల్ సిరీస్ అని చెప్తాం. అందుకనే బ్రాకెట్‌లో ఇచ్చాం చూడండి. వేర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ నాట్ గివెన్ అంటే ఇంక వేరే ఇతరత్రా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఫ్రీక్వెన్సీ లాంటి అదర్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఇవ్వడం జరగదు. సో, ఇప్పుడు ఈ ఇండివిజువల్ సిరీస్‌లో మళ్ళీ మనం 2 రకాలుగా ఈ అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకుంటాం. అది ఒకటి డైరెక్ట్ మెథడు, రెండవది షార్ట్‌కట్ మెథడు. డైరెక్ట్ మెథడ్ అంటే ప్రత్యక్ష పద్ధతి. షార్ట్‌కట్ మెథడ్ అంటే దగ్గర పద్ధతి అని చెప్తాం. సో, ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ చూద్దాం. మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటి? అర్థమెటిక్ మీన్, ఇండివిజువల్ సిరీస్, డైరెక్ట్ మెథడ్. అంక మధ్యమము, వ్యక్తిగత శ్రేణులు, ప్రత్యక్ష పద్ధతి. బాగా గుర్తుపెట్టుకోండి. అంక మధ్యమం మన టాపిక్. అందులో ఫస్ట్ సిరీస్ ఏంటి? ఇండివిజువల్ సిరీస్, వ్యక్తిగత శ్రేణులు. దాంట్లో మనం చేసేది డైరెక్ట్ మెథడ్, ప్రత్యక్ష పద్ధతి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి పద్ధతే. ఇప్పుడు మీకు పర్సంటేజ్ ఎంతొచ్చిందమ్మా మీకు ఫస్ట్ ఇయర్‌లో లేదా ఫస్ట్ సెమ్‌లో ఎంతొచ్చింది అనంగానే మీరు ఎలా చెప్తారు? మీ సబ్జెక్ట్స్ అన్నింటిలోనూ వచ్చినటువంటి మార్క్స్ అన్నీ టోటల్ చేసి బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్‌తో మీరు డివైడ్ చేస్తారు. అదే కదా! అదే ఇది కూడా మనం చేసే ఈ అంక మధ్యమం లేదా ఈ అర్థమెటిక్ మీను, డైరెక్ట్ మెథడ్ మనం చేసేది అదే. కాకపోతే మనం అక్కడ నోటితో చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఒక ఫార్ములా బేస్డ్‌గా చెప్తాం. చూడండి. ఇక్కడ ఏంటంటే ఫార్ములా బార్ ఎక్స్ అంటే ఎక్స్ బార్ అంటాం. ఎక్స్ బార్ అంటే ఏంటి? అర్థమెటిక్ మీన్‌కి ఒక సింబల్ అనమాట అది. ఎక్స్ బార్ అంటే ఏంటి? అర్థమెటిక్ మీన్‌కి సింబల్. ఈక్వల్ టు సిగ్మా. ఆ గుర్తుని ఏమంటారు అంటే ఇక్కడ చూపించేటువంటి ఈ గుర్తుని ఏమంటారంటే సిగ్మా అంటారు. దీని ప్రొనౌన్సియేషన్ ఏంటి? సిగ్మా. ఈ సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ ఇది. ఈ గుర్తేంటి? ఎక్స్ బార్. ఎక్స్ బార్ అంటే ఇది ఒక సింబలు. దేనికి సింబలు? అర్థమెటిక్ మీన్‌కి సింబలు. అర్థమెటిక్ మీన్ అంతా రాయకుండా దానికి వాడేటువంటి సింబల్ ఇది. చూడండి ఇక్కడ నేను ఈ ఫార్ములాకి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను ఇక్కడ. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏఎం. ఏఎం అన్నా అర్థమెటిక్ మీన్ అన్నా ఒకటే. అంటే అర్థమెటిక్ మీన్‌కి అబ్రివేషన్ ఏఎం అంటే అబ్రివేషన్ ఏంటనమాట? అర్థమెటిక్ మీన్. ఈ అర్థమెటిక్ మీన్‌కి గుర్తేంటనమాట? ఎక్స్ బార్. సో, ఎక్స్ బార్ అన్నా, ఏఎం అన్నా, అర్థమెటిక్ మీన్ అన్నా ఒకటే. తెలుగులో కూడా మీరు అంక మధ్యమము అని మొత్తం రాయకుండా మీరు కూడా ఎక్స్ బార్ అనే రాస్తారమ్మా. ఇక్కడ ప్రత్యేకించి అంక మధ్యమము ఈక్వల్ టు అని చెప్పి ఏమీ రాయరు. అర్థమైందా? సో, ఇక్కడ అంక మధ్యమానికి గుర్తు మనం ఎక్స్ బార్ అని చూపిస్తాం. ఫార్ములా తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా కూడా ఇదే. ఇంకా తెలుగులో ప్రత్యేకించి ఫార్ములా ఏమీ ఉండదు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇదే ఫార్ములా వేస్తారు. సో, ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ ఫార్ములానే వేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం ఎక్స్ బార్ ఈక్వల్ టు అంక మధ్యమము అని రాస్తారు. అలాగే సిగ్మా అంటే తెలుగులో కూడా సిగ్మా అన్న వాళ్ళు కూడా ఇదే రాయాలి. ఇదే ఫార్ములా వేస్తారు కాబట్టి సిగ్మా అంటే ఇదే గుర్తు. సో, సిగ్మా ఎక్స్ అంటే ఏంటనమాట? టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్. తెలుగులో వచ్చేసరికి ఎక్స్ బార్ అంటే అంక మధ్యమము. సిగ్మా ఎక్స్ అంటే అంశాల మొత్తము. మనకి ఏవైతే అంశాలు మార్కులు కానీ ఆదాయం కానీ ఏవైతే ఇచ్చారో
వాటి మొత్తం అంటే కూడగా వచ్చినటువంటి మొత్తం ఇది. ఎన్ ఎన్ అంటే అంశాల సంఖ్య, అంటే సంఖ్య వేరు మొత్తం వేరు. సంఖ్య అంటే ఎన్ని అంశాలు ఉన్నాయో 1 2 3 4 5 అని అలా లెక్క పెట్టుకుని ఎన్ని ఉంటే అన్ని వేస్తాం ఇక్కడ, దాన్ని అంశాల సంఖ్య అంటాం. ఇక్కడేంటి అంశాలు అన్నింటినీ కూడగా వచ్చినటువంటి మొత్తం వేస్తాం. సిగ్మా ఎక్స్ అంటే అంశాల మొత్తము, ఎన్ అంటే అంశాల సంఖ్య. దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్. క్రింద దత్తాంశం నుండి అంక మధ్యమాన్ని లెక్కించండి. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ ఇది. ఈ సీరియల్ నెంబర్ అనేది ఏమీ లేదు, 1 2 3 4 అని చెప్పి ఎన్ని అంశాలు ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది, అంటే క్రమ సంఖ్య ఇది. రెండోది ఎర్నింగ్స్, ఆదాయం ఇచ్చారు. ఆదాయం అనేది ఒక 10 మంది వ్యక్తులు అన్నమాట. ఇవి 10 మంది వ్యక్తుల యొక్క ఆదాయం కింద చెప్పచ్చు మనం. సో ఇక్కడ 10 సంఖ్య ఇచ్చారు, సీరియల్ నెంబర్ వరుసగా. అలాగే 10 మందికి చెందినటువంటి ఆదాయాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇచ్చినటువంటి ఈ దత్తాంశాన్ని మనం ఏం చెప్తాము? వ్యక్తిగత శ్రేణులు, ఇండివిజువల్ సిరీస్. ఇక్కడ ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ అనేది డేటా కాదు, ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు. సీరియల్ నెంబర్ ఉండాలని ఏమీ లేదు. సో మనకి ఇచ్చిన డేటా ఏంటి? ఓన్లీ ఎర్నింగ్స్, ఓన్లీ ఆదాయం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ సీరియల్ నెంబర్ అనేది మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం నంబరు కావాలి అనుకుంటే కౌంట్ చేసుకుంటాం. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పి వాడు ఇవ్వలేదనుకోండి, మనం కౌంట్ చేసుకుంటాం. ఇక్కడ వాడు ఇచ్చేసాడు, అంతే తేడా. సో ఇక్కడ డేటా అనేది ఎర్నింగ్స్ ఒకటే ఉంది కాబట్టి ఇది ఇండివిజువల్ సిరీస్ అని చెప్పి ముందు ఐడెంటిఫై చేసాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము అన్నది చూద్దాం. సొల్యూషన్కి వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్ని మనం ఇలా ట్యాబులర్ ఫామ్లో 2 కాలమ్స్ కింద తీసుకోవడం జరిగింది. ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్, వాడు ప్రాబ్లంలో ఇచ్చిన సీరియల్ నెంబర్నే ఇక్కడ తీసుకోవడం జరిగింది. 1 2 3 4 అప్ టు 10 దాకా తీసుకోవడం జరిగింది. సెకండ్ కాలంలో ఎర్నింగ్స్ తీసుకోవడం జరిగింది. ఎర్నింగ్స్ అంటే ఆదాయాలు. వాడు ఇచ్చినటువంటి ఎర్నింగ్స్ అన్నీ కూడా ఇట్లాగా వరుసగా తీసుకున్నాము. ఈ ఎర్నింగ్స్ ఏవి ఇచ్చినా కానీ, ఎర్నింగ్స్ అవ్వచ్చు లేదా మార్కులు అవ్వచ్చు, ఏదైనా డేటా వాడు ఏది ఇచ్చినా కానీ దాన్ని మనం ఎక్స్ అని చెప్పి డినోట్ చేయాలి. అంటే ఎక్స్ అని చెప్పి మనం దాన్ని గుర్తించాలి, ఏది ఇవ్వనివ్వండి. సో ఇప్పుడు ఇది ఎక్స్ అంటే ఎర్నింగ్సే, కాకపోతే మనం దానికి గుర్తు ఏం పెట్టుకున్నాం? ఎక్స్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఈ టోటల్ని చేయాలి. అంటే ఈ ఇచ్చినటువంటి ఎర్నింగ్స్ అన్నీ కూడా ఎక్స్ మొత్తాన్ని కూడాలి. కూడితే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 15,390 వచ్చింది. దీనికి గుర్తు ఏం పెట్టాలి? సిగ్మా ఎక్స్. సిగ్మా అంటే అర్థం ఏంటంటే టోటల్ అని అర్థం. దేని యొక్క టోటలు? ఎక్స్ యొక్క టోటల్. ఎక్స్ అంటే ఏది? ఇక్కడ మనం ఆల్రెడీ డినోట్ చేసుకున్నాం కదా, ఎర్నింగ్స్కి ఎక్స్ అని గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఈ ఎర్నింగ్స్ లేదా ఎక్స్ యొక్క మొత్తము సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15,390 అని అర్థం. సో ఈ మొత్తం 15,390, దీనికి గుర్తు సిగ్మా ఎక్స్. ఇప్పుడు మనం ఫార్ములా వేయాలి. సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15,390. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. వాడు ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చాడు, ఇవ్వకపోతే మీరు 1 by 1 ఇలా కౌంట్ చేసుకుని తీసుకోవాలి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో లెక్క పెట్టుకుని ఎన్ కింద చూపించుకోవాలి. సో ఎన్ అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 10 ఉన్నాయి. ఇప్పుడు ఫార్ములా వేయండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. సిగ్మా ఎక్స్ ఎంత? ఇక్కడ ఆల్రెడీ మనం చూపించాం, 15,390 బై ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇవి 10 ఉన్నాయి. ఇక్కడ వాడు ఆల్రెడీ సీరియల్ నెంబర్లో ఇచ్చాడు కదా, 10 ఉన్నాయి. ఇవ్వకపోతే మీరు కౌంట్ చేయాలి, ఇచ్చాడు కాబట్టి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 10. సో ఇప్పుడు మీరు 15,390 డివైడెడ్ బై 10 వేస్తే మీకు వచ్చినటువంటి ఆన్సరు 1,539. సో ఆన్సర్ ఎంత అనమాట? 1,539. సో బార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ ఫార్ములా. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫిగర్స్లో
ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 15,390/10 ఈజ్ ఈక్వల్ టు 1,539 ఆన్సర్. దీని కింద ఎక్స్ప్లెనేషన్ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్, సిగ్మా ఎక్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్. తెలుగులో చూసినట్లయితే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు అంక మధ్యమము, సిగ్మా ఎక్స్ అంటే మొత్తం అంశాలు, ఎన్ అంటే అంశాల సంఖ్య. సో ఇది వ్యక్తిగత శ్రేణులు, ప్రత్యక్ష పద్ధతి. ఇండివిజువల్ సిరీస్, డైరెక్ట్ మెథడ్. అర్థమైందమ్మా? ఇది వ్యక్తిగత శ్రేణులు అంటే ఇండివిజువల్గా ఇచ్చినటువంటి డేటా. డైరెక్ట్ మెథడ్ అంటే ఏం చేయాలి? మొత్తం ఇచ్చినటువంటి డేటాని మనం ఎక్స్ అని డినోట్ చేసుకోవాలి. ఆ డేటా మొత్తం యాడ్ చేయాలి. చేశాక ఫార్ములా వేయాలి. ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ వేస్తాం. దాంట్లో ఫిగర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా ఎక్స్ అంటే 15,390, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 10, డివైడ్ చేస్తే వచ్చేది ఆన్సరు. సో ఇది ఇండివిజువల్ సిరీస్, డైరెక్ట్ మెథడ్. వ్యక్తిగత శ్రేణులు, ప్రత్యక్ష పద్ధతి. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్, దగ్గర పద్ధతి. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్లో ఎక్స్ బార్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బై యూజింగ్ ఎస్యూమ్డ్ మీన్. దాని నుంచి మనం డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలాగా ఏంటి అన్నది చూద్దాం. ఎస్యూమ్డ్ మీన్ అంటే ఊహించిన సగటు అని చెప్తాం. దీనికి ఫార్ములా చూడండి. ఫస్ట్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ అంటే అంక మధ్యమం, అర్థమెటిక్ మీన్. ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్, ఊహించిన సగటు. సిగ్మా డిఎక్స్ అంటే టోటల్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ ద ఐటమ్స్ ఫ్రమ్ ఎస్యూమ్డ్ మీన్. ఏదైతే ఎస్యూమ్డ్ మీన్ ఉందో దాని నుంచి తీసుకున్నటువంటి డీవియేషన్స్ యొక్క మొత్తము అని చెప్తాం. ఎన్ అంటే మామూలుగా ఇంతకుముందు చెప్పినట్లుగానే నంబర్ ఆఫ్ ఐటమ్స్, అంశాల సంఖ్య. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఎగ్జాంపుల్లో చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మళ్ళీ సీరియల్ నెంబరు, ఎర్నింగ్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇది మనం చేసేది ఇండివిజువల్ సిరీసే. ఇండివిజువల్ సిరీస్లో 2 మెథడ్స్ ఉంటాయి, డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. కాబట్టి ఇందాక ఆల్రెడీ డైరెక్ట్ మెథడ్ అయిపోయింది, ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ చేస్తున్నాం. సో ఇండివిజువల్ సిరీస్లో అర్థమెటిక్ మీన్ని షార్ట్ కట్ మెథడ్లో ఎట్లా చేయాలి అని చూస్తున్నాం. సో ఇది ఇండివిజువల్ సిరీస్ అని చెప్పాను మీకు. సీరియల్ నెంబర్ ఉన్నా లేకపోయినా మనకి ఇచ్చింది డేటా సింగిల్గా ఉంది. ఇది ఎర్నింగ్స్ ఇచ్చారు. ఈ ఆదాయాల నుంచి మనం ఇప్పుడు అంక మధ్యమాన్ని దగ్గర పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలాగో చూడండి. ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం ట్యాబులర్ ఫామ్లో అరేంజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ కాలం సీరియల్ నెంబర్, సెకండ్ కాలం ఎర్నింగ్స్. ఈ ఎర్నింగ్స్నే మనం ఎక్స్ అని ఇందాక ఎలాగైతే చెప్పామో అలాగే సేమ్ ఎర్నింగ్స్ అన్నీ తీసుకున్నాం. ఇప్పుడు మనం చేయబోయే స్టెప్ ఏంటంటే ఇచ్చినటువంటి ఈ ఎర్నింగ్స్ ఏదైతే మనం ఎక్స్ అని చెప్పి అనుకున్నామో అందులోంచి ఏదో ఒక ఫిగర్ని ఏ అనుకోండి. ఏ అంటే గుర్తుకి అర్థం ఏంటంటే ఎస్యూమ్డ్ మీన్, ఊహించిన సగటు అని అర్థం. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1,490ని ఏ అనుకున్నా. ఇప్పుడు మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే థర్డ్ కాలం ఒకటి తీసుకోండి. ఈ కాలంని మీరు ఏం డినోట్ చేస్తారు అంటే డిఎక్స్ అని చూపించండి. తెలుగు మీడియం కూడా ఇంతే, తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇలా ఫాలోనే అవ్వాలి. సో డిఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్లోంచి ఏ తీసేయాలి. ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ అంటే ప్రతి ఇండివిజువల్ ఎక్స్లోంచి ఇదే ఏని తీసేస్తూ వెళ్ళాలి. 1,580 ఇందులోంచి 1,490 తీసేయండి. తీసేస్తే ఎంత వచ్చింది? 90. ఎక్స్లోంచి ఏ తీసేయాలి, అంతేగాని మీరు వీలుగా ఉంది కదా అని చెప్పి 1,490లోంచి 1,580 తీయడం అలా చేయకూడదు. ఎప్పుడూ కూడా ఎక్స్లోంచి ఏ తీసేయాలి అంటే ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ అందుకనే నేను పక్కన వేసి చూపించా చూడండి. ఎప్పుడు ఎక్స్ ముందు తీసుకోవాలి, మైనస్ ఏ చేయాలి. సో ఇప్పుడు 1,580 మైనస్ 1,490 చేస్తే 90 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ ఎంత? 1,560. ఇందులోంచి 1,490 ఏ ఎప్పుడు కాన్స్టెంట్. సో 1,490 తీసేయండి, 70 వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఎంత అయింది? 1,490 అయింది. మరి ఇక్కడ మళ్ళీ ఏ ఎంత అయింది? 1,490. ఇక్కడ రెండూ కూడా ఒకటే, ఎక్స్ ఇదే,
అలాగే ఏ కూడా 1490 కాబట్టి తీసేస్తే ఎంత వచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ది ఎక్స్ ఎంత? 1550. అందులోంచి ఏ ఎంత? 1490 తీసేస్తే 60. అలాగే నెక్స్ట్ ఎక్స్ ఎంత? 1640. అందులోంచి ఏ 1490 తీసేసాం. అలాగే 1720 ఎక్స్లోంచి అదే ఏ 1490 తీసేసాం, 230 వచ్చింది. ఇక్కడ చూడండి, ఎక్స్ 1100, 1100, ఏ ఏమో 1490. ఇది ఎక్కువగా ఉంది కదా అని చెప్పి 1490లోంచి 1100 తీయకండి. ఎక్స్లోంచి ఏనే తీయాలి, అంతేగాని 1490లోంచి 1100 తీయకూడదు. సో 1100లోంచి 1490 తీసేస్తే మనకి ఇక్కడ మైనస్ గుర్తు వచ్చింది. ఎందుకని? ఇది తక్కువ ఉంది. ఎక్స్లోంచి ఏ తీసేస్తున్నాం కాబట్టి ఎక్స్ 1100 మైనస్ ఏ 1490 కాబట్టి వచ్చినటువంటి విలువ -390. సో మైనస్ గుర్తుతో సహా చూపించండి. అలాగే నెక్స్ట్ది 1800 ఎక్స్, 1800లోంచి 1490 తీసేయండి. అలాగే ఇక్కడ చూడండి, ఎక్స్ 1000, 1000లోంచి 1490 తీసేస్తే ఎక్స్ చిన్నగా ఉంది వాల్యూ, అందుకని మనకు వచ్చే గుర్తు మైనస్ వాల్యూ కాబట్టి గుర్తుతో సహా -490 చూపించండి. నెక్స్ట్ ఎక్స్ 1950, 1950లోంచి ఏ 1490 తీసేయండి. తీసేస్తే 460. ఇప్పుడు మీరు టోటల్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. నెగిటివ్ వాల్యూస్ ఇక్కడ చూసినట్లయితే 2 ఉన్నాయి. ఇప్పుడు మీరు టోటల్ చేసేటప్పుడు అన్నీ వరుస పెట్టి టోటల్ చేయకూడదు. ఎందుకని? ఇవన్నీ ప్లస్ వాల్యూస్, ఈ 2 మైనస్ వాల్యూస్. కాబట్టి ప్లస్లన్నీ సెపరేట్గా కూడుకోండి, మైనస్లన్నీ సెపరేట్గా కూడుకోండి. ప్లస్ల వాల్యూస్ టోటల్లోంచి మైనస్ వాల్యూల టోటల్ తీసేయండి. ఇక్కడ టోటల్ చేస్తే ప్లస్లన్నీ 1370 వచ్చాయి, మైనస్లన్నీ కూడితే 880 వచ్చాయి. వాటిని మొత్తం ప్లస్ల టోటల్లోంచి మైనస్ల టోటల్ తీసేస్తే మీకు చివరిగా 490 మిగిలింది. అంటే ఇప్పుడు సిగ్మా డిఎక్స్ అంటే 490, అంతేగాని ఇదంతా కూడేసి వేయకూడదు. అంటే పాజిటివ్ వాల్యూస్ అన్నీ కూడుకుని, నెగిటివ్ వాల్యూస్ అన్నీ కూడుకుని, పాజిటివ్స్ ఎక్కువ ఉంటే పాజిటివ్ వాల్యూస్లోంచి తీసేయండి, నెగిటివ్స్ ఎక్కువ ఉంటే నెగిటివ్ వాల్యూ టోటల్లోంచి తీసేయండి. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ టోటల్లోంచి నెగిటివ్స్ టోటల్ తీసేస్తే చివరికి పాజిటివ్ వాల్యూ 490 మిగిలింది. సో ఇప్పుడు ఈ డిఎక్స్ టోటల్ కాబట్టి దీన్ని మనం ఏమని డినోట్ చేసాం? డిఎక్స్ యొక్క టోటల్కి గుర్తు ఏం చెప్పాను ఇందాక నేను? సిగ్మా. సో సిగ్మా డిఎక్స్ అంటే ఏంటనమాట? డిఎక్స్ యొక్క మొత్తము అని అర్థం. సో అది ఎంత వచ్చింది మనకి? 490. ఇప్పుడు దీన్ని ఫార్ములాలో చూపించండి. సిగ్మా డిఎక్స్ అంటే 490, ఎన్ అంటే ఇందాక చెప్పినట్లుగా అంశాల సంఖ్య 10, ఏ అంటే ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పాను 1490. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాను. మనం ఇప్పుడు ఈ లెక్కలో మనం తీసుకుంది 1490 కాబట్టి ఏ 1490 చూపించాం. ఇప్పుడు ఫార్ములా తీసుకున్నట్లయితే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత? 1490. ఇక్కడ లెక్కలో ఏ ఎంత తీసుకున్నాం? 1490 ప్లస్ సిగ్మా డిఎక్స్ ఎంత వచ్చింది ఇక్కడ? 490 బై అంశాల సంఖ్య ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 10. సో బై 10 వేసాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ముందు ఇది డివైడ్ చేయండి. 490 బై 10 ఎంత వచ్చింది? 49. సో ఇప్పుడు ఇది డివైడ్ చేశాక అప్పుడు యాడ్ చేయండి. 1490 ప్లస్ ఇది డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? 49. అంటే ఇప్పుడు 1490 ప్లస్ 49 ఈజ్ ఈక్వల్ టు 1539. సో ఆన్సర్ ఎంత? 1539. ఇప్పుడు మీరు అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయండి అంటే డైరెక్ట్ మెథడ్ చేయాలా, షార్ట్ కట్ మెథడ్ చేయాలా అని చెప్పి అనుకోవచ్చు. వాడు లెక్కలో ఏ మెథడ్ చెయ్యాలి అని అడిగితే అది చెయ్యండి, లేదు మీ ఇష్టం, ఏదైనా పద్ధతి ద్వారా చేయొచ్చు. సాధ్యమైనంత వరకు ఈ పద్ధతిలో చెయ్యండి అని అడగడు. కాకపోతే 2 పద్ధతులు నేర్చుకోవాల్సిన అవసరం తర్వాత స్టాటిస్టికల్ ప్రాబ్లమ్స్కి అవసరం కాబట్టి 2 నేర్చుకోవాలి. అయితే ప్రాబ్లం ఒకవేళ ఎగ్జామ్లో ఇస్తే ఏ మెథడ్లో చెయ్యాలి అని డైలమా అవసరం లేదు.
ఒకవేళ వాడు ప్రత్యేకంగా ఇదే మెథడ్లో చెయ్యండి అంటే ఈ ఫార్ములానే వెయ్యాలి. లేదు ఏమీ చెప్పకుండా అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయండి అంటే మీ ఇష్టం. అది డైరెక్ట్ మెథడ్ అయినా కావచ్చు, షార్ట్ కట్ మెథడ్ అయినా చేయొచ్చు. సో ప్రాబ్లంలో వాడు అడిగిన దాన్ని బట్టి మీరు సొల్యూషను చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెండోది డిస్క్రీట్ సిరీస్. వ్యక్తిగత శ్రేణులు అయిపోయింది, విచ్ఛిన్న శ్రేణులు. తెలుగులో డిస్క్రీట్ సిరీస్ అంటే విచ్ఛిన్న శ్రేణులు. డిస్క్రీట్ సిరీస్ వేర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్. విచ్ఛిన్న శ్రేణుల్లో పౌనఃపున్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే తెలుగులో పౌనఃపున్యము. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, నంబర్ని సూచిస్తుంది. నెంబర్ ఆఫ్ వర్కర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇలా ఇచ్చాడు అంటే, నెంబర్ ఆఫ్ అని ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటనమాట, ఫ్రీక్వెన్సీ అని అర్థం. ఇప్పుడు ఈ రెండిట్లో ఖచ్చితంగా చూడండి, ఒకటి మార్క్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఇస్తాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇస్తాడు. అలాగే ఇన్కమ్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇస్తాడు. ఏదైనా సరే ఇక్కడ రెండో అంశం ఏదై ఉంటుంది అంటే నంబర్ని సూచించేది అవుతుంది. సంఖ్య, వ్యక్తుల సంఖ్య, విద్యార్థుల సంఖ్య, కుటుంబాల సంఖ్య, ఇలా సంఖ్య అని చెప్తాడు. అలా చెప్పినటువంటి ఆ కాలం మనం ఇంకా ఆలోచించిన అవసరం లేదు. దాన్ని మనం పౌనఃపున్యము లేదా ఫ్రీక్వెన్సీ అని చెప్పి మనం గుర్తుపెట్టచ్చు. సో ఇప్పుడు ఈ డిస్క్రీట్ సిరీస్లో కూడా, ఈ విచ్ఛిన్న శ్రేణుల్లో కూడా మళ్ళీ 2 మెథడ్స్ చేస్తాం. డైరెక్ట్ మెథడు, షార్ట్ కట్ మెథడు. ఇందాక ఏదైతే వ్యక్తిగత శ్రేణులు ఇండివిజువల్ సిరీస్లో 2 మెథడ్స్ చేశామో, అలాగే డిస్క్రీట్ సిరీస్లో కూడా మళ్ళీ డైరెక్ట్ మెథడు, షార్ట్ కట్ మెథడు చేస్తాం. ఇప్పుడు ఈ డిస్క్రీట్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్ చూస్తున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి. వేజెస్, నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఇక్కడ ఖచ్చితంగా ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటాయి, పౌనఃపున్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 కాలమ్స్ ఖచ్చితంగా ఇస్తాడు. ఒకటి ఇక్కడ ఇచ్చింది వేజెస్, వేతనాలు. రెండవది నంబర్ ఆఫ్ వర్కర్స్, ఎంతమంది అయితే పనివారు ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్య కూడా ఇచ్చారు. సో ఇది ప్రాబ్లం. అంటే ఈ ప్రాబ్లంలో 2 రకాలైనటువంటి దత్తాంశాలు ఇవ్వడం జరిగింది. అంటే వేతనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, అలాగే నంబర్ ఆఫ్ వర్కర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో ఇటువంటి సిరీస్ని మనం వెంటనే ఎలాగ రికగ్నైజ్ చేయొచ్చు, డిస్క్రీట్ సిరీస్, ఇది విచ్ఛిన్న శ్రేణులు అని చెప్పి మనం అనుకుని దానికి తగిన ఫార్ములా వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మళ్ళీ దీన్ని ట్యాబులర్ ఫామ్లో తీసుకున్నట్లయితే వేజెస్ తీసుకున్నాం, అలాగే నెంబర్ ఆఫ్ వర్కర్స్, వేతనాలు, పనివారి సంఖ్య. వేతనాలని ఎక్స్ అని చెప్పి మనం డినోట్ చేయాలి. నెంబర్ ఆఫ్ వర్కర్స్, పనివారి సంఖ్యని ఎఫ్ అని డినోట్ చేయాలి. ఎఫ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ అని మొత్తం రాయని అవసరంలా. తెలుగు మీడియం వాళ్ళు కూడా దీన్ని పౌనఃపున్యము అని చెప్పి మొత్తం రాయని అవసరంలా. తెలుగు మీడియం వాళ్ళు కూడా దీన్ని ఎఫ్ అని చెప్పి డినోట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎఫ్ ఎందుకు అవ్వలేదు అంటే ఇది ఎఫ్ కాదు, ఎందుకంటే నంబర్ని సూచించేదే ఎఫ్ అవుతుందని చెప్పాను. సో ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ అన్నది ఉంటుంది, సంఖ్య అన్నది మాత్రమే ఎఫ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ. సో ఇది ఎఫ్, ఇది ఎక్స్. వేతనాలు లేకపోతే మార్కులు, ఆదాయం ఏదైనా ఇస్తే అది ఎక్స్ అవుతుంది. నంబర్ని సూచించే పక్కన ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఎఫ్ అని చెప్పి చూపించాలి. సో ఇది ఎక్స్ కింద డినోట్ చేసాం, దీన్ని ఎఫ్ అని డినోట్ చేసాం. తెలుగులో కూడా ఎఫ్ అనే చూపించాలి, తెలుగు మీడియం వాళ్ళు కూడా. ఇప్పుడు చేయాల్సినటువంటి ప్రాబ్లం ఏంటంటే దీని సొల్యూషన్లో ఫస్ట్ స్టెప్ ఈ ఎఫ్ ఎక్స్ మల్టిప్లై చేయాలి, ఈ రెండింటిని గుణించాలి. 10 × 4 40, అలాగే 20 × 5 100, 30 × 3 90, 40 × 2 80, 50 × 5 250. అంటే ఏం చేసాం మనం, ఎఫ్ని ఎక్స్ని మల్టిప్లై చేసాం, ఇండివిజువల్గా ప్రతి ఐటెంని మల్టిప్లై చేసి వాటికి ఎదురుకుండా దాని వాల్యూస్ చూపించాం. సో దీన్ని ఎఫ్ని ఎక్స్తో మల్టిప్లై చేసాం కాబట్టి దాన్ని ఏమని చెప్తున్నాం, ఎఫ్ఎక్స్ అంటున్నాం. ఎఫ్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎఫ్ఎక్స్. సో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఇలా వరుసగా 1 by 1 చూపించాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ ఈ ఎఫ్ఎక్స్ మొత్తం టోటల్ చేసుకోవాలి. ఏవైతే మల్టిప్లై చేసిన ఫిగర్స్ ఉన్నాయో వాటిని టోటల్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫ్రీక్వెన్సీని కూడా టోటల్ చేయాలి.
వాడిచ్చాడు కదా, ఇది ప్రాబ్లంలోనే ఇచ్చాడు, మనం వేరే ఎక్కడి నుంచో తీసుకురాలేదు. ఇది నెంబర్ ఆఫ్ వర్కర్స్ వాడిచ్చినదే టోటల్ చేసాం. ఇప్పుడు ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అనొచ్చు, లేదా ఎన్ అని కూడా అనొచ్చమ్మా. అయితే ఇక్కడ నేను ఎన్ అని ఒకటే ఎందుకు చెప్పలేదంటే, కొంతమంది ఎన్ అంటే మళ్ళీ ఇక్కడ కౌంట్ చేసుకుని 1 2 3 4 5 వేయచ్చు. ఇక్కడ 5 వెయ్యకూడదు. ఏమి వెయ్యాలి? ఎన్ అంటే ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ టోటల్ వేయాల్సి ఉంటుంది. అర్థమైందా? అందుకని ఎన్ అంటే అలా కన్ఫ్యూజ్ అయిపోయి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వేస్తారేమో అని చెప్పి ఇక్కడ సిగ్మా ఎఫ్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఫార్ములా సిగ్మా ఎఫ్ అని చూపించవచ్చు, లేదా ఎన్ అని కూడా చూపించవచ్చు. సో మనకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా సిగ్మా ఎఫ్ వేసుకోవడం బెటర్. సో ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ఎక్స్ యొక్క టోటలు 560. సిగ్మా ఎఫ్ అంటే ఈ ఎఫ్ అంతా కూడితే వచ్చింది 19. డివైడ్ చేస్తే వచ్చినటువంటి ఆన్సరు 29.47. సిగ్మా ఎఫ్ఎక్స్ అంతా 560, ఎఫ్ టోటల్ సిగ్మా ఎఫ్ 19. 560 డివైడెడ్ బై 19 చేస్తే 29.47 వచ్చింది. సో ఇది డిస్క్రీట్ సిరీస్లో అర్థమెటిక్ మీన్ని డైరెక్ట్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయడం. అర్థమైందమ్మా? ఎక్స్ బార్ అంటే మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ రాశాను. అర్థమెటిక్ మీన్ అంకమధ్యమము. సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్. వాటి ఫ్రీక్వెన్సీస్తో గుణించగా వచ్చినటువంటి లబ్ధాల మొత్తము. లబ్ధము, ప్రోడక్ట్ అంటే లబ్ధము, గుణించగా వచ్చినటువంటి మొత్తాన్ని లబ్ధము అంటారు. సిగ్మా ఎఫ్ అంటే టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యొక్క మొత్తము, పౌనఃపున్యాల మొత్తము. సో ఇది ప్రాబ్లం సొల్యూషన్ చేసే విధానం. ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఎలా వచ్చింది? ఎఫ్ని ఎక్స్తో మల్టిప్లై చేయగా వచ్చినటువంటి ఆ ప్రోడక్ట్స్ అన్నీ టోటల్ చేసి దాన్ని ఫ్రీక్వెన్సీ టోటల్తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇది డిస్క్రీట్ సిరీస్ డైరెక్ట్ మెథడ్. అర్థమైందమ్మా? విచ్ఛిన్న శ్రేణులు ప్రత్యక్ష పద్ధతి. నెక్స్ట్ షార్ట్కట్ మెథడ్, దగ్గర పద్ధతి. సేమ్ మళ్ళీ అర్థమెటిక్ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సేమ్ ఇక్కడ కూడా వేజెస్, నెంబర్ ఆఫ్ వర్కర్స్. మనకి విచ్ఛిన్న శ్రేణులు డిస్క్రీట్ సిరీస్ అనగానే కంపల్సరీగా ఎక్స్ ఫ్రీక్వెన్సీ, నంబర్ ఆఫ్ వర్కర్స్ నంబర్ని సూచించేటువంటి ఒక డేటా ఉంటుంది. సో ఇలా రెండు విడివిడిగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా డిస్క్రీట్ సిరీస్. సో ఇది ప్రాబ్లం. దీన్ని మనం ఇప్పుడు షార్ట్కట్ మెథడ్లో చేయబోతున్నాం. సో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఇక్కడ ట్యాబులర్ ఫామ్లో అరేంజ్ చేసాం. ఫస్ట్ కాలం వేజెస్, సెకండ్ కాలం నెంబర్ ఆఫ్ వర్కర్స్. వేతనాలు, పనివారి సంఖ్య. వేతనాలకి ఎక్స్ అని డినోట్ చేసాం, ఎక్స్ అని గుర్తించాం. అలాగే పనివారి సంఖ్యకి ఎఫ్ అని గుర్తించాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు చేయాల్సింది డిఎక్స్ కనుక్కోవాలి. డిఎక్స్ అంటే డీవియేషన్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ నుంచి విచలనాలు అన్నమాట అర్థం. ఇది ఎలా వస్తుంది? ఎక్స్లోంచి ఏ తీసేసేయాలి. అంటే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఎక్స్లో ఏదో ఒకదాన్ని మీరు ఏ అని చెప్పి అనుకోవాలి. ఇంతకుముందు మన వ్యక్తిగత శ్రేణులు ఇండివిజువల్ సిరీస్లో షార్ట్కట్ మెథడ్లో చేసినట్లుగానే ఎక్స్లోంచే తీసుకోవాలి ఏ అనేదాన్ని, ఎఫ్లోంచి కాదు. ఎక్స్లోంచి మీ ఇష్టం ఏదో ఒక ఫిగర్ని ఏ అనుకోండి. నేను ఇక్కడ 10ని ఏ అనుకున్నా. ఇప్పుడు డిఎక్స్ కనుక్కోవాలంటే ఎక్స్లోంచి ఏ తీసేసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్స్ మైనస్ ఏ, ఇక్కడ ఎక్స్ ఎంత? 10. ఏ ఎంత? అది కూడా 10. 10 మైనస్ 10 0. నెక్స్ట్ ఎక్స్ 20, ఏ ఎంత? 10. 20 మైనస్ 10 10. ఎక్స్ 30, ఏ 10. 30 మైనస్ 10 20. ఇక్కడ ఎక్స్ 40, ఏ 10. 40 మైనస్ 10 30. ఎక్స్ 50, ఏ 10. 50 మైనస్ 10 40. సో ఈ రకంగా ప్రతి ఎక్స్లోంచి అదే ఏ ఏం మారదు. ఎక్స్ మాత్రం ఎక్కడికక్కడ ఇండివిజువల్గా మారుతూ ఉంటుంది. ఏ మాత్రం ఆల్వేస్ ప్రాబ్లం అంతా ఏ 10. సో 10 మైనస్ 10, 20 మైనస్ 10, 30 మైనస్ 10, 40 మైనస్ 10, 50 మైనస్ 10. ఇలాగా తీసివేసుకుంటూ వెళ్ళి వాటిని ప్రతి ఎక్స్ ఎదురకుండా ఆ డీవియేషన్స్ చూపించాం. వీటిని డిఎక్స్ అంటారు.
ఇప్పుడు ఈ డిఎక్స్ని వాటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 4 ఇంటూ 0 0, 5 ఇంటూ 10 50, 3 ఇంటూ 20 60, 2 ఇంటూ 30 60, 5 ఇంటూ 40 200. ఇట్లాగా ఎఫ్ని డిఎక్స్తో మల్టిప్లై చేయండి. ఎఫ్ ఇంటూ డిఎక్స్ ఎఫ్డిఎక్స్. ఎఫ్ని డిఎక్స్తో ఈ కాలంతో మల్టిప్లై చేసాం. ఈ కాలంలో ఉన్న ఫిగర్స్ అన్నింటినీ కూడా ఈ కాలంలో ఉన్న ఫిగర్స్తో దేనికి దానికి 4 ఇంటూ 0, 5 ఇంటూ 10, 3 ఇంటూ 20, 2 ఇంటూ 30, 5 ఇంటూ 40 ఇలాగా మల్టిప్లై చేసి వాటికి ఎదురుకుండా చూపించాం. ఇప్పుడు ఈ ఎఫ్డిఎక్స్ అయినటువంటి ఈ కాలంని టోటల్ చేసాం. సో టోటల్ చేస్తే 370 వచ్చింది. అలాగే ఫ్రీక్వెన్సీ టోటల్ చేసాం, 19 వచ్చింది. ఫార్ములా x bar is equal to a plus sigma fdx by sigma f or n. ఇందాకే చెప్పా, n అన్నా అనొచ్చు లేదా సిగ్మా ఎఫ్ అన్నా అనొచ్చు. సో ఏ ఎంత 10 ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ ఎంత, ఎఫ్డిఎక్స్ టోటల్ ఎంత 370, సిగ్మా ఎఫ్ ఎంత, ఎఫ్ టోటల్ ఎంత 19. ఇప్పుడు ఈ వేసినటువంటి ఫిగర్స్ని మనం సింప్లిఫై చేస్తే 370 డివైడెడ్ బై 19 చేస్తే 19.47 వచ్చింది. ముందు డివిజన్ చేసుకున్నాక యాడ్ చేసుకోవాలి. సో 10 ప్లస్ డివిజన్ చేసుకోగా వచ్చినటువంటి ఫిగర్ అంతా 19.47. సో దాన్ని ఇప్పుడు 10కి యాడ్ చేస్తే మీకు ఓవరాల్గా ఆన్సర్ ఎంత వచ్చింది, 29.47. అర్థమెటిక్ మీన్లో ఇక్కడ మనం షార్ట్ కట్ మెథడ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి అమ్మ, ఎస్యూమ్డ్ మీన్ అనేది షార్ట్ కట్ మెథడు. అది ఎందులో అయినా, ఏ సిరీస్ అయినా, అది ఇండివిజువల్ సిరీస్ అయినా, డిస్క్రీట్ సిరీస్ అయినా, కంటిన్యూస్ సిరీస్ అయినా, షార్ట్ కట్ మెథడ్ అంటే ఖచ్చితంగా ఏ అనేది ఫార్ములాలో ఉంటుంది. అంటే మీరు ఎస్యూమ్డ్ మీన్తో ఇలా డీవియేషన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. మీరు ఇందాక మనం ఇండివిజువల్ సిరీస్లో కూడా చేసాం చూడండి, ఇండివిజువల్ సిరీస్లో కూడా ఇలా డిఎక్స్ కనుక్కున్నాం. అప్పుడు కూడా ఫార్ములాలో ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్ అని వేసాం. సో ఖచ్చితంగా షార్ట్ కట్ మెథడ్ అనగానే మీకు వెంటనే ఎస్యూమ్డ్ మీన్ ఉంటుంది అన్నది మీకు స్ట్రైక్ అవ్వాలి. సో ఇప్పుడు ఫార్ములా చూసినట్లయితే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఆర్ ఎన్. ఏ ఇక్కడ ఈ ప్రాబ్లంలో 10 కాబట్టి 10 వేసాం, ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ 370, సిగ్మా ఎఫ్ 19 వేసిన తర్వాత సింప్లిఫై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ముందు డివిజన్ చేసేసి అప్పుడు ఈ 10కి యాడ్ చేయండి. 10 ప్లస్ 19.47 చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్, అంక మధ్యమము, ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్ ఊహించిన సగటు, సిగ్మా ఎఫ్డిఎక్స్ అంటే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద డీవియేషన్స్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ బై దేర్ రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఈ డీవియేషన్స్ని వాటి పౌనఃపున్యాలతో మల్టిప్లై చేశాము అని చెప్తున్నారు. ఈ డీవియేషన్స్ని వాటికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేయగా వచ్చినటువంటి వాటి మొత్తాన్ని మనం ఇక్కడ సిగ్మా ఎఫ్డిఎక్స్ అని చెప్తున్నాం. సిగ్మా ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ టోటల్, పౌనఃపున్యాల మొత్తము, టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం మొత్తము. సో ఇది అర్థమెటిక్ మీన్, discrete series, shortcut method. So this is the end of the session. Thank you. సో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఇక్కడ ట్యాబులర్ ఫామ్లో అరేంజ్ చేసాం. ఫస్ట్ కాలం వేజెస్, సెకండ్ కాలం నెంబర్ ఆఫ్ వర్కర్స్. వేతనాలు, పనివారి సంఖ్య. వేతనాలకి ఎక్స్ అని డినోట్ చేసాం, ఎక్స్ అని గుర్తించాం. అలాగే పనివారి సంఖ్యకి ఎఫ్ అని గుర్తించాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు చేయాల్సింది డిఎక్స్ కనుక్కోవాలి. డిఎక్స్ అంటే డీవియేషన్స్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ నుంచి విచలనాలు అన్నమాట అర్థం. ఇది ఎలా వస్తుంది, ఎక్స్లోంచి ఏ తీసేసేయాలి. అంటే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఎక్స్లో ఏదో ఒకదాన్ని మీరు ఏ అని చెప్పి అనుకోవాలి. ఇంతకుముందు మన వ్యక్తిగత శ్రేణులు ఇండివిజువల్ సిరీస్లో షార్ట్ కట్ మెథడ్లో చేసినట్లుగానే ఎక్స్లోంచే తీసుకోవాలి ఏ అనేదాన్ని, ఎఫ్లోంచి కాదు. ఎక్స్లోంచి మీ ఇష్టం ఏదో ఒక ఫిగర్ని ఏ అనుకోండి. నేను ఇక్కడ 10ని ఏ అనుకున్నా.
ఇప్పుడు డిఎక్స్ కనుక్కోవాలంటే ఎక్స్లోంచి ఏ తీసేసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్స్ మైనస్ ఏ, ఇక్కడ ఎక్స్ ఎంత 10, ఏ ఎంత అది కూడా 10, 10 మైనస్ 10 0. నెక్స్ట్ ఎక్స్ 20, ఏ ఎంత 10, 20 మైనస్ 10 10. ఎక్స్ 30, ఏ 10, 30 మైనస్ 10 20. ఇక్కడ ఎక్స్ 40, ఏ 10, 40 మైనస్ 10 30. ఎక్స్ 50, ఏ 10, 50 మైనస్ 10 40. సో ఈ రకంగా ప్రతి ఎక్స్లోంచి అదే ఏ ఏం మారదు, ఎక్స్ మాత్రం ఎక్కడికక్కడ ఇండివిజువల్గా మారుతూ ఉంటుంది, ఏ మాత్రం ఆల్వేస్ ప్రాబ్లం అంతా ఏ 10. సో 10 మైనస్ 10, 20 మైనస్ 10, 30 మైనస్ 10, 40 మైనస్ 10, 50 మైనస్ 10. ఇలాగా తీసివేసుకుంటూ వెళ్ళి వాటిని ప్రతి ఎక్స్ ఎదురకుండా ఆ డీవియేషన్స్ చూపించాం. వీటిని డిఎక్స్ అంటారు. ఇప్పుడు ఈ డిఎక్స్ని వాటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 4 ఇంటూ 0 0, 5 ఇంటూ 10 50, 3 ఇంటూ 20 60, 2 ఇంటూ 30 60, 5 ఇంటూ 40 200. ఇట్లాగా ఎఫ్ని డిఎక్స్తో మల్టిప్లై చేయండి. ఎఫ్ ఇంటూ డిఎక్స్ ఎఫ్డిఎక్స్. ఎఫ్ని డిఎక్స్తో ఈ కాలంతో మల్టిప్లై చేసాం. ఈ కాలంలో ఉన్న ఫిగర్స్ అన్నింటినీ కూడా ఈ కాలంలో ఉన్న ఫిగర్స్తో దేనికి దానికి 4 ఇంటూ 0, 5 ఇంటూ 10, 3 ఇంటూ 20, 2 ఇంటూ 30, 5 ఇంటూ 40 ఇలాగా మల్టిప్లై చేసి వాటికి ఎదురుకుండా చూపించాం. ఇప్పుడు ఈ ఎఫ్డిఎక్స్ అయినటువంటి ఈ కాలంని టోటల్ చేసాం. సో టోటల్ చేస్తే 370 వచ్చింది. అలాగే ఫ్రీక్వెన్సీ టోటల్ చేసాం, 19 వచ్చింది. ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఆర్ ఎన్. ఇందాకే చెప్పా, ఎన్ అన్నా అనొచ్చు లేదా సిగ్మా ఎఫ్ అన్నా అనొచ్చు. సో ఏ ఎంత 10 ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ ఎంత, ఎఫ్డిఎక్స్ టోటల్ ఎంత 370, సిగ్మా ఎఫ్ ఎంత, ఎఫ్ టోటల్ ఎంత 19. ఇప్పుడు ఈ వేసినటువంటి ఫిగర్స్ని మనం సింప్లిఫై చేస్తే 370 డివైడెడ్ బై 19 చేస్తే 19.47 వచ్చింది. ముందు డివిజన్ చేసుకున్నాక యాడ్ చేసుకోవాలి. సో 10 ప్లస్ డివిజన్ చేసుకోగా వచ్చినటువంటి ఫిగర్ ఎంత 19.47. సో దాన్ని ఇప్పుడు 10కి యాడ్ చేస్తే మీకు ఓవరాల్గా ఆన్సర్ ఎంత వచ్చింది 29.47. అర్థమెటిక్ మీన్లో ఇక్కడ మనం షార్ట్ కట్ మెథడ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎస్యూమ్డ్ మీన్ అనేది షార్ట్ కట్ మెథడు. అది ఎందులో అయినా, ఏ సిరీస్ అయినా, అది ఇండివిజువల్ సిరీస్ అయినా, డిస్క్రీట్ సిరీస్ అయినా, కంటిన్యూస్ సిరీస్ అయినా, షార్ట్ కట్ మెథడ్ అంటే ఖచ్చితంగా ఏ అనేది ఫార్ములాలో ఉంటుంది. అంటే మీరు ఎస్యూమ్డ్ మీన్తో ఇలా డీవియేషన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. మీరు ఇందాక మనం ఇండివిజువల్ సిరీస్లో కూడా చేసాం చూడండి, ఇండివిజువల్ సిరీస్లో కూడా ఇలా డిఎక్స్ కనుక్కున్నాం. అప్పుడు కూడా ఫార్ములాలో ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్ అని వేసాం. సో ఖచ్చితంగా షార్ట్ కట్ మెథడ్ అనగానే మీకు వెంటనే ఎస్యూమ్డ్ మీన్ ఉంటుంది అన్నది మీకు స్ట్రైక్ అవ్వాలి. సో ఇప్పుడు ఫార్ములా చూసినట్లయితే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఆర్ ఎన్. ఏ ఇక్కడ ఈ ప్రాబ్లంలో 10 కాబట్టి 10 వేసాం, ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ 370, సిగ్మా ఎఫ్ 19 వేసిన తర్వాత సింప్లిఫై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ముందు డివిజన్ చేసేసి అప్పుడు ఈ 10కి యాడ్ చేయండి. 10 ప్లస్ 19.47 చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్, అంక మధ్యమము, ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్ ఊహించిన సగటు, సిగ్మా ఎఫ్డిఎక్స్ అంటే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద డీవియేషన్స్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ బై దేర్ రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఈ డీవియేషన్స్ని వాటి పౌనఃపున్యాలతో మల్టిప్లై చేశాము అని చెప్తున్నారు. ఈ డీవియేషన్స్ని వాటికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేయగా వచ్చినటువంటి వాటి మొత్తాన్ని మనం ఇక్కడ సిగ్మా ఎఫ్డిఎక్స్ అని చెప్తున్నాం. సిగ్మా ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ టోటల్, పౌనఃపున్యాల మొత్తము, టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం మొత్తము. సో ఇది అర్థమెటిక్ మీన్
Discrete series, shortcut method. So this is the end of the session. Thank you.